హాయ్ అండి. నేను మీ కిట్టు కిచెన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎప్పుడు ఒకే రకం ఎగ్ కర్రీ తిని బోర్ కొడుతుందా? అయితే ఇప్పుడు చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. సింపుల్ రెసిపీని అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈ సింపుల్ రెసిపీతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దాకైతే పెట్టుకున్నామండి. దాకా హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకున్న తర్వాత అండి కావలసిన ఎగ్స్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు అండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం అంత పసుపు వేసుకొని ఉడకబెట్టిన ఎగ్స్ని అయితే వేయించుకుందామండి. ఎప్పుడు ఒకేలా కాకుండా మీరు కూడా ఈ కొత్త రెసిపీని ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. ఇప్పుడైతే ఎగ్స్ అనేవి ఫ్రై అయిపోయండి. ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోతే వచ్చే ఆలోచన ఒకటే అండి, ఎగ్ కర్రీ చేయాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే ఉల్లిగడ్డలు, టమాటా, ఎగ్స్ అనేవి మనకి రెగ్యులర్గా ఫ్రిడ్జ్లో ఉంటాయి కాబట్టి ఇక మన ఆలోచన అంతా ఎగ్ కర్రీ వైపే వెళ్తుందండి. అందుకే ఇలా డిఫరెంట్ స్టైల్లో తయారు చేసుకుందాం. ఇప్పుడైతే ఎగ్స్ తీసేసుకున్నాం కదండి. కొంచెం అంత ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ ఎక్కువ ఉంది కాబట్టి బిర్యానీ ఆకు అయితే వేసుకుందామండి, బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న కొన్ని ఉల్లిగడ్డలు మాత్రమే వేయాలండి. ముందు ఈ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అనేది ఫ్రై అయిన తర్వాతే మిగిలిన ఉల్లిపాయలు వేయాలండి. గుర్తు పెట్టుకోండి, మర్చిపోవద్దు. ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇలా అయితే ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి. ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడైతే నూరి పెట్టుకున్న అల్లం వేసుకుందామండి. ఒకసారి అయితే కలుపుకుందాం. అల్లం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేద్దామండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కరివేపాకు రెబ్బలు అయితే వేసుకుందామండి. కరివేపాకు వేస్తే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుందండి. ఇలా అయితే ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇందాక ఆల్రెడీ కొంచెం పసుపు వేసాం కాబట్టి కొంచెం ఒక చిటికెడంత పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు మిగిలిన ఉల్లిపాయ ముక్కల్ని ఈ ఆనియన్స్ ఫ్రై అయిన దాంట్లో వేసి కలుపుకుందాం. ఇలా చేస్తే చాలా బాగుంటుందండి, టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. ఇలా అయితే కలుపుకుందామండి ఒకసారి. ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలండి. పచ్చి పచ్చిగా అయితే మాత్రం ఉండొద్దండి, టేస్ట్ బాగుండదు. ఇక ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. కొంచెం ఫ్రై అయ్యాయండి ఆనియన్స్, ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది, ఎంతో టేస్ట్ కూడా బాగుంటుందండి ఈ రెసిపీ. అయినా మనకి చాలా ఇష్టమైనది ఏంటంటే ఎగ్స్ అండి. ఈ ఎగ్ కర్రీ అంటే ఎన్నిసార్లు అయినా చేసుకొని తింటాం. ఇప్పుడు టమాటా ముక్కలు వేయొద్దండి, మిక్సీ జార్లో వేసుకొని టమాటా కట్ చేసిన ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని కాస్తంత చింతపండు వేసుకొని మిక్సీ పట్టి రుబ్బుకోవాలండి, బాగుంటుంది. ఇప్పుడైతే మిక్సీ పట్టిన టమాటా గుజ్జుని ఉల్లిపాయలలో వేసామండి. మగ్గిన ఉల్లిపాయలలో ఉప్పు, కారం, మసాలా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలా టమాటా, చింతపండు మిక్సీ పడితేనే పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుందండి. టమాటా ముక్క అనేది మనకు ఉడికినా ఉడకపోయినా ఇలా టమాటాని గుజ్జులాగా చేసి వేస్తే చాలా బాగుంటుంది. మనకి గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది. ఇలా అయితే కలుపుకొని ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే పోసుకున్నామండి. ఇప్పుడు ఒకసారి అది టమాటా గుజ్జు అనేది పచ్చివాసన పోయే వరకు, ఆయిల్ పైకి తేలే వరకు వేగనివ్వాలండి. ఇలా ఆయిల్ అయితే పైకి వచ్చేసిందండి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న ఎగ్స్ని, ఫ్రై చేసిన ఎగ్స్ని ఈ కర్రీలోకి అయితే వేసేసుకుందాం. ఒకసారి అయితే కలుపుకుందామండి. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. మీరు కూడా ఈ రెసిపీని సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా అదిరిపోతుందండి. ఇలా అయితే చేయండి.
చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. అందుకని మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక గ్లాసుడు వాటర్ అయితే పోసుకుందామండి. ఎందుకంటే చాలామందికి ఎగ్గు రసం, ఎగ్గు గ్రేవీ ఉంటేనే ఇష్టపడతారు. కర్రీ అంటే అంత బాగుండదండి, ఇలా రసం పోసుకుంటేనే బాగుంటుంది. ఇలా అయితే ఉడికిన తర్వాత మళ్ళీ కొంచెం పై మసాలా అయితే వేసుకుందామండి. ఇలా చేస్తే మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఈ ఎగ్ కర్రీని. చూశారు కదండి, ఎంతో సింపుల్ రెసిపీ, ఎక్కువ ఏ ఐటమ్స్ లేకోకుండా. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కరివేపాకును వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నామండి. చూశారు కదండి, కర్రీ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ట్రై